నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్ స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు జగిత్యాల వైపే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ఉదందుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతుండడమే ఇందుకు కారణం. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో భేటీ కావడం, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో టచ్లో ఉండటం, కారు ఎక్కడానికి ఈ నెల సుముహూర్తం 20న ముహూర్తం కూడా ఖరారు చేసుకోవడంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణిలో కొంత గందరగోళం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే క్యాడర్లో ధైర్యం నింపేందుకు, పార్టీ బలాన్ని నిరూపించేందుకు స్వయంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 20వ తేదీన జగిత్యాలలోని మినీ స్టేడియంలో భారీగా కేసీఆర్ ఆశీర్వాద సభ నిర్వహించబోతున్నారు. ఓవైపు నాయకుల వలసలు, మరోవైపు అధినేత పర్యటన. జగిత్యాల రాజకీయం ఏ మలుపు తిరగబోతుంది అదే అంశంపైనే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు, అదేవిధంగా షాముల్ కార్తిక్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అల్జపురం శ్రీనివాస్ బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా అంబటి జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ కానున్నారు. ముందుగా రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రాజమోహన్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎస్, నిజంగా ఒక జోస్ అనుకోవచ్చు, లేదంటే ఒక భయం అనుకోవచ్చు. ఈ రెండు పార్టీలలో నిజంగానే బీఆర్ఎస్ రీఛార్జ్ అవుతుందా అనేది కూడా అనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సభకు ఎక్కడా లేని విధంగా ఇప్పుడు వాస్తవానికి 1.5 year బట్టి ఎక్కడా కూడా అగపడని కేసీఆర్ జగిత్యాల మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ అంటే ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. నిజంగానే రీఛార్జ్ అవుతుంది, ఒక జోస్ నింపుకోవడానికి వస్తున్నాడు అనేది అనుకుంటే, నిజంగా 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి జీవన్ రెడ్డి గారు కారు ఎక్కుతున్నారు, స్టీరింగ్ బట్టి నడిపే వ్యక్తితో ప్రయాణం చేస్తున్నారు అనేది దీనికి నిదర్శనంగానే నిజంగా కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా? ఎందుకంటే ప్రెస్ మీట్లు పెడుతుంది, ఎందుకని ముందుకు వస్తుంది. నిజంగానే పోయారు, అవసరం లేదు అనుకుంటే, పొమ్మని పొగబెట్టారనుకుంటే, అవమానపరిచారు అనుకుంటే, ఈ విధంగా ఎందుకని ముందుకు వస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీలో జోస్ తగ్గుతుందా ఆ జిల్లా క్యాడర్ లోపల, లేదంటే ఆ నియోజకవర్గ క్యాడర్ లోపల, ఎలా చూడొచ్చండి? రాజమోహన్ గారు, మీకు అట్లాగే యువమిత్రుడు సామ్యుల్ కార్తిక్ గారికి, అట్లాగే కార్తిక్ సామ్యుల్ గారికి, అట్లాగే అల్జపురం శ్రీనివాస్ గారికి, బచ్చు శ్రీనివాస్ గారికి, అందరికీ నమస్కారం. స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఒక నాయకుడు రావడం వల్ల, ఒక నాయకుడు పోవడం వల్ల పార్టీలన్నీ పెద్దగా లాభపడేదంటే నష్టపడేది. కేసీఆర్ కంటే పెద్ద నాయకుడు ఎవరున్నారు టీఆర్ఎస్ లో? కేసీఆర్ ఉండగానే ఓడిపోయాం కదా, ఓడిపోయారు కదా. అందుకని ఏమంటున్నానంటే, ఒక నాయకుడు వచ్చి మొత్తం పరిస్థితులు మార్చడం ఉండదు, ఒక నాయకుడు పోతే మొత్తం అంతా పార్టీ అంతా నష్టపోవడం కూడా ఉండదు. జీవన్ రెడ్డి గారి పరిస్థితి వేరు. జీవన్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన నాయకుడు. మొదటిదారుడు కాంగ్రెస్ పార్టీలో 14 సార్లు బీఫామ్ పొందినవాడు, ఓడినా గెలిచినా అందులో ఉన్నవాడు. స్వయంగా కేసీఆర్ మీద ఉద్యమ సమయంలో ఒక రకం చాలా వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉండి, ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి మీద పోటీ చేస్తారా అనేంత పబ్లిక్ డిమాండ్, పబ్లిక్ యొక్క తిరుగుబాటు ఉన్నప్పుడు కూడా ఎంపీగా కేసీఆర్ ఓడించకపోయినా సరే అడ్డగో కేసీఆర్ ఒక రకంగా ముచ్చెమటలు పట్టించిండు. ఆ రకంగా ఆయన మంచి నాయకుడు, మంచి వైస్ మ్యాన్ కూడా. అవాకులు జవాకులు పెట్టారు కానీ ఎప్పుడూ ఏ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ళు నుంచి ఉంటున్నాడు. అంతకు తనకు తెలిసి వారు మా పెద్దోళ్ళు కోర్టుకు వచ్చిపోయాడు. అప్పుడప్పుడు ఆయన టీడీపీలో మొదటి ఆయన ప్రస్థానం మొదలైంది, జానారెడ్డి గారి పార్టీ కూడా. కనుక టీడీపీలో పెద్ద ఎక్కువ రోజు లేదు, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఒక నాయకుడిగా, కార్యకర్తగా, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ప్రధానమైన పాత్ర పోషించాడు. జగిత్యాల, అట్లాగే చొప్పదండి, ఇట్లాగే మనకు 2-3 ధర్మపురి, 2-3 నియోజకవర్గాలు గట్టి పట్టున సమస్య లేదు. నాడు మంత్రులు కానీ అక్కడ సీనియర్ నాయకులు కానీ జిల్లాను శాసించే వాళ్ళు ఆ రకంగా కరీంనగర్ జిల్లాలో శాసించే నాయకుడిగా ఎక్కినవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ ఫిరాయింపులు ప్రోత్సహించే క్రమంలో గతంలో బీఆర్ఎస్ చేయలేదా అంటే చేసింది. రాజమౌళి గారు బీఆర్ఎస్ చేసింది, కానీ బీఆర్ఎస్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ లేకుండా కలిసిపోయే ప్రయత్నం చేశారు. ఎవరో తగ్గింది. మొదట్లో 2014లో 13 మంది 21 మంది గెలిస్తే 13 మందిని కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే అక్కడ వివాదాలు లేవంటే ఉన్నాయి, కానీ ఇంత పెద్ద వివాదం కాలేదు. ఎందుకంటే ఆ రెండు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళను
పాత నాయకులను కలుపుకోపోయింది పూర్వకంగా చెప్పాను. అంటే మంత్రుల స్థాయిలో తీసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్, మా సబితా ఇంద్రారెడ్డి గారిని, అంతకుముందు మాజీ మంత్రులను తీసుకున్న ఆ నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వాడు కలుపుకపోయింది వాళ్ళని కదా. అందుకని ఇక్కడికి వచ్చాక ఏమైందంటే ఇప్పుడు మన ఫిరాయింపులు కరెక్టా కాదా అంటే ఏది అనైతికమే, రెండు అనైతికమే. కానీ జీవన్ రెడ్డి గారి నియోజకవర్గంలో తో పాటు మొత్తం 10 మంది మారారు. ఆ 10 మందిలో వాళ్ళు సర్దిపోవడం విప్పమాన వాడే గొప్పవాడు అన్నట్టు ఇప్పినవాడు ఎవరంటే జీవన్ రెడ్డి గారు. మొదటి నుంచి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ క్షేమం పెట్టినవాడు, కాంగ్రెస్ హితం చెప్పినవాడు, హితవచనాలు చెప్పినవాడు. విదురనీతి అంట, అంటే మహాభారతంలో విదురుడు కదా ధృతరాష్ట్రునికి యుద్ధం జరగకుండా ఎన్ని నీతులు చెప్పిండు, ఇక్కడ తాను కూడా కొన్ని నీతులు చెప్పే ప్రయత్నం చేసిండు. ఉదాహరణకు రైతు బంధు విషయం ఉందనుకోండి, అనవసరంగా ఎందుకు ఆశపెడదాం, రైతు భరోసా చేస్తాను కదా, ఒక ఎకరానిక 2-3 ఎకరాలకు సీలింగ్ పెట్టండి, అందరికి వేద్దాం, నష్టం ఉంది, 50 ఎకరాల కూడా 2 ఎకరాలకు వేద్దాం అని కొన్ని సొల్యూషన్ చెప్పిండు. అట్లా ఒక 4-5 పథకాల విషయంలో స్పష్టంగా సొల్యూషన్ చెప్పిండు. బంగారం ఇవ్వలేకపోతున్నాం, 1,16,000 1,116 ఇచ్చారు కదా, ఇంకో 10,000 20,000 పెంచిద్దాం, ఎందుకు నష్టం అనే మాట కొన్నిసార్లు పథకాల అమల్లో కూడా సూచనలు చేసింది. కానీ ఎప్పుడైతే సంజయ్ కుమార్ కరీంనగర్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిన తర్వాత పెత్తనం అంతా ఆయనకి ఇవ్వడం వల్ల, అంటే పక్కలో బలిని లాగి ఇప్పటిదాకా కాంగ్రెస్ కార్యకర్తల కోసం కొట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల వల్ల నష్టపోయిన కార్యకర్తలను నష్టపోయి సంజయ్ గెలిచిన తర్వాత గంగిరెడ్డి అనే ఒక ప్రధాన అనుచరుడు జీవన్ రెడ్డి గారికి చంపేసిండు కదా. సంజయ్ చంపిన వాడిని ఎవరు అనరు, కానీ ఈ రాజకీయాలను చనిపోయిండు, వారు చంపేశారని చెప్పి ఆయన బహిరంగంగా ఎందుకు ఉండాలి ఈ పార్టీలో అన్నాడు. అందుకని రామ్మోహన్ గారు ఏదైనా కానీ నిజంగానే ఒక నాయకుడు వచ్చేది లేదు, ఒక నాయకుడు పోతే పోయేది లేదు. నిజంగానే 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా పోతాడు అని అంటే నిజంగా ఎందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నాయి. నిజంగా పోతే మనకి కాదు, అది కాకుంటే పోయింది అని అనుకోని ఎందుకు అనుకోవట్లేదు? అదే కదా ఏమంటానంటే, ఎప్పుడైనా వ్యక్తి పేరు తలుస్తున్నారు, శత్రువు పేరు ఎక్కువసార్లు తలుస్తున్నారు అంటే లోపల ఒక రకం భయం ఉన్నట్టే లెక్క అంటాడు. తక్కువ నాయకుడు అంటేనే, కానీ ఆయన పేరు 4 సార్లు తలిచి ఆయన 14 సార్లు బీఫామ్ ఇచ్చినాం, వాళ్ళు ఏం చేయలేకపోయినారు అట్లా అనే మాట అంటున్నారే, దానివల్ల వస్తుంది. ఏమంటున్నాడు స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ ఆయన వల్ల కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుద్ది అంటున్నాడు. శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే అబ్దుల్ లక్ష్మణ్ గారి లేరా అంటే ఉన్నారు మంత్రులు, కానీ వాళ్ళ నాన్నగారితో శ్రీధర్ బాబు గారి తండ్రి గారి సమానుడు ఆయన వరకు చెప్పండి. ఆయన రాజకీయాలు ఉన్నప్పుడు ఈయన కూడా రాజకీయాలు. అట్లానే ఒక వైజ్ మ్యాన్ గా కరీంనగర్ జిల్లాలో పెద్దగా దేశం లేకుండా రాజకీయాలు నడిపిన వాడు కూడా, ఒక అడ్వకేట్ గా కానీ ఒక సమన్వయం పాటించేవాడుగా కాంగ్రెస్ పార్టీలో మంచి పలుకుబడి ఉన్నారు. కనుక ఆయన పోతున్నప్పుడు డోంట్ కేర్ అని ఎవరు అంటున్నారు? నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు అంటలేరు. మన రాజమోహన్ గారు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు పాట పాడుతున్నారు. రేవంత్ రెడ్డి డోంట్ కేర్ అన్నాడు, లాస్ట్ ఎప్పుడు మాట్లాడాడు? ఆయన పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మంచి నాయకుడే కానీ ఆయన గురించి నేను కామెంట్ చేయను, ఆయన గురించి నేను మాట్లాడను అంటే ఏమన్నట్టు మేము పట్టించుకోమంటున్నారు. అది ఆయన రాజకీయ మన ప్రస్థానం కావచ్చు, ఆయన రాజకీయ మనకు చతురత కావచ్చు. కానీ ఎవరికైనా ఏమనిపిస్తుంది, నిన్నటిదాకా మనం ఎందుకంటే మనిషి ఉండంగా తెలియని విలువ పోయిన తర్వాత తెలిసినా కానీ వచ్చేదేం లేదు. ఎస్, నిజంగానే ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ 20వ తారీఖున పెట్టే సభ ఎలా ఉండబోతుంది అని తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఎలా మొదలు కావుతుంది అనేది చూసే ప్రయత్నం చేస్తాం. శ్రీనివాస్ గారు నమస్తే. 20వ తారీఖున ముహూర్తం ఖరారు, ఎందుకంటే చెయ్యి వదిలి కారు స్టీరింగ్ పక్కనే కూర్చోవడానికి రెడీ అయ్యారు జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రి. ఈ నేపథ్యంలో కేసీఆర్ని కలవడం, అదేవిధంగా కేటీఆర్కు టచ్లో ఉండడం, ముహూర్తం మాత్రం 20వ తారీఖు ఖరారు చేసుకోవడం, పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాలలో ఉన్నటువంటి మినీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఆశీర్వాద సభ పెట్టి అక్కడ కేసీఆర్ పిలవడం, ఆయన సమక్షంలోని పార్టీలో కలవడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక మనోవేదనం మొదలైంది అని అనుకుంటున్నారు నిజంగా. ఎందుకంటే ప్రతిదీ కూడా ఏదో భూతద్దంలాగా పెట్టి చూడడం, అంటే మనిషి ఉండగా లేని విలువ పోయిన తర్వాత వస్తుందా, ఎందుకని ఇలా చేస్తున్నారు? నిజంగానే ఒక వ్యక్తితో మనకు అవసరం లేదు, 7 సార్లు టికెట్ ఇచ్చాం గెలవలేకపోయారు అనే దానికంటే పోతే పోనీలే అనుకోకుండా ఎందుకని ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం నిజంగా అవసరం లేని వ్యక్తే కదా, ఇక లేని వ్యక్తే కదా, ఇలా అనుకోవచ్చు అని అనుకునే ముందట నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఒక మనోవేదన మొదలైందా అనేది సందిగ్ధంగా నెలకొంది. ఎలా చూడొచ్చు మరి? నమస్కారం రాజమౌళి గారు, మీకు మా మిత్రులకు సహజంగానే సుమారుగా 40 సంవత్సరాల కాలం పాటు ఒక పార్టీలో ఉంటూ
ఓడినా ఆ పార్టీకే పనిచేసినారు, గెలిచినా ప్రజల కోసం ఉన్నారు. ఒక మాస్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి అందరికి తెలిసిన విషయం. సడన్ గా టిఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి వారు అఫీషియల్ గా మేము చేర్చుకోలేదని చెప్తున్నా అన్అఫీషియల్ గా చేరి కూడా అక్కడ మొత్తం ఆయన చేతిలో తాళం చేయి ఇవ్వడం జరిగింది సంజయ్ గారి చేతి. నేచురల్ గా ఎవరైనా కానీ అంతకాలం కష్టపడి ఆ ప్రాంతంలో మొత్తంగా కూడా సర్వీస్ ఇస్తూ క్యాడర్ కాపాడుకుంటూ చిన్న పెద్ద ఎలక్షన్లలో మొత్తం క్యాడర్ నిలబెట్టుకుంటూ మొన్నటి ఎన్నికల్లో కూడాను వారి యొక్క రెబల్ టీం ని తయారు చేసి కొద్దిమందిని గెలిపించుకోవడం ఇదంతా కూడా చూస్తుంటే అటువంటి ఒక మనిషిని హ్యూమిలేట్ చేయడం అన్నది అవమానకరంగా భావించి వారు బయటకు రావడం జరిగింది. సాధారణంగా ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు? సహజంగా అటువంటి ఒక పోటీ ఇద్దరికి సమన్వయం చేసే విధంగా చాలా గౌరవం ఇస్తూ పార్టీ పని చెప్తూ ఇంపార్టెన్స్ ఇస్తూ కాపాడుకున్నట్టయితే, ఆ రకంగా కాకుండా టోటల్ గా సంజయ్ గారు మొత్తంగా కూడా వన్ సైడెడ్ గా వారిని కూడా లెక్క చేయకుండా ఆ ప్రాంతంలో మొత్తం పుట్టి పెరిగిన కార్యకర్తలు తన ఎంబటి ఉన్నప్పటికీ కూడాను వారిని కూడా అవమానపరుస్తుంటే అది జీర్ణించుకోకపోయిన జీవన్ రెడ్డి గారు. నో డౌట్ వారి యొక్క బాధ్యత సంజయ్ గారి బాధ్యత. అయింది, నేను చేరిన పార్టీలో మనం అంతా కలిసి పనిచేద్దాం, పార్టీ కోసం ప్రభుత్వాన్ని రక్షించుకుందాం అని ఒక మాట చెప్పి ఇంటికి పోయి చేసి ఉంటే బాగుండేది. కానీ అక్కడ ప్రత్యర్థిగానే రాజకీయ ప్రత్యర్థిగానే భావిస్తూ వారిని కూడా హ్యూమిలేట్ చేయడం, వారిని అడిగితే టికెట్ ఇవ్వకపోవడం, ఆ స్థాయిలో ఉన్న మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నట్టు మరి కాపాడుకోవాలి కదా. సో నేచురల్ గా విధి లేక ఇన్ఎవిటబుల్ సర్కమ్స్టాన్సెస్ లో వారు బయటికి రావడం జరిగింది. అన్ని సంవత్సరాలు పనిచేసిన కాంగ్రెస్ నుంచి బయటికి రావడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఇది టోటలీ ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క నాయకత్వాన్ని. అది ప్రెసిడెంట్ బాధ్యత వహిస్తారా, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారో, దట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. ఇప్పుడు టిఆర్ఎస్ లకు రావడం వాస్తవంగా ఐడియాలజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎంత హ్యూమిలేషన్ గురైనా కానీ ఆ పార్టీలో ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాదు, ఆ యొక్క శశవిషయాలు ఏమి ఉండవు. ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ పోయేటువంటి ఒక కల్చర్ మిగతా పార్టీలో అన్నింటిలో కూడా ఉంటుంది. ఏం ఫీల్ కాకుండా బయటకు. కానీ జీవన్ రెడ్డి గారు బాధపడుతూ బయటకు ఎలక్షన్ల టికెట్ల కోసం జంప్ అవుతా ఉన్నారు, టికెట్ తీసుకుంటారు, జై జై అని వారి నాయకత్వం చేయగొడతా ఉన్నారు, అజెండా తీసుకుంటున్నారు. జీవన్ రెడ్డి గారు ఆటగారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బాధపడ్డారు, ప్రజలతో మాట్లాడుతూ బాధపడ్డారు. అలాగే నాయకత్వానికి ఒక వంతుకు హింట్ ఇవ్వడం జరిగింది. ఏ ఐఎమ్ స్టిల్ వాంట్ టు బి ఇన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ఉద్దేశంతో చెప్పదని చెప్పినారు. అప్పటికి కూడాను కాంగ్రెస్ పార్టీ వారిని కాపాడుతుంది. లాస్ట్ మినిట్ లా మరి ఏదో ఆల్ ఇండియా లీడర్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంటికి పోయి మాట్లాడితే అప్పటికే వారు డిసైడ్ చేసుకున్నారు. వారికి అవమానం జరిగినప్పుడు ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? సంజయ్ కుమార్ గారిని ఎందుకు వారిని సెట్ చేయలేకపోయినారు? తప్పు, అంత సీనియర్ లీడర్, నీకన్నా 20 ముందే 30 ముందే ఎమ్మెల్యే అయినాడు, ఆ రకంగా చేయొద్దు, వి మస్ట్ రెస్పెక్ట్ హిజ్ లీడర్షిప్ అని చెప్పి ఉండాలి కదా. వచ్చింది కాబట్టి నువ్వు జీతా ఓయించిందరంటే అది కాదు కదా పార్టీ. శ్రీనివాస్ గారు, ఏదైతే ఇప్పుడు, ఎందుకంటే గతంలో కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి పట్టం కట్టిన నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అంటే పడని వాళ్ళు, రేవంత్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు, వాస్తవానికి ఇప్పుడు వచ్చి అతను సీఎం అయితే ఎలా అని గర్రుగుర్లాడి అలిగిన వారు అందరూ పెద్ద, అంటే ఏజ్ పరంగా కావచ్చు లేకుంటే సీనియర్లు కావచ్చు, ఉన్నప్పటికీ అలిగిన వారి ఇంటికి పోయి స్వయంగా నేను మీకు ఉంటాను, మీతోటి ప్రయాణం చేస్తాను, ఖచ్చితంగా అందరం కలిసి పార్టీ నడిపిద్దామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి అడిగిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సంజయ్ ఒక సీనియర్ వ్యక్తి అయినటువంటి జీవన్ రెడ్డి గారి ఇంటికి ఎందుకు పోలేదు, ఎందుకు మాట్లాడలేదు? లేదంటే దీన్ని, ఎందుకంటే తన మనోవేదనను బాధను అంతా కూడా అనుగదొక్కుని కలవడం జరిగింది. ఎప్పుడు నాకు సీఎం టైం ఇవ్వలేదు, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, నా ఫ్రెండును అతి దారుణంగా చంపేస్తే కూడా చట్టం చూసుకుంటుంది అని చెప్పడం తప్ప మందలిచ్చిన దాఖలాలు లేవు, వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవు. ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు అని అంటే దాంట్లో నిజంగా ఎంతవరకు కరెక్ట్ అని చూడవచ్చు? అదే కదా రేవంత్ రెడ్డి గారు చేసినట్టు పెద్ద పొరపాటు అదే. ఆ ప్రోటోకాల్, ఆ మర్యాదలు పాటించని కారణంగా వారి మీద యాక్షన్ తీసుకోకుండా, లేకుంటే సముదాయించలేకపోయా, ఇక్కడ ధైర్యం ఇయ్యలేకపోయినారు. ఏం చేస్తారు, అంతా
వారి యొక్క హ్యూమిలేషన్ విషయం మొత్తం కూడా చెప్పినప్పటికి కూడాను అనేక సందర్భాల్లో వారిని కన్సోల్ చేసే ప్రయత్నం చేయలేదు సర్కార్ ముఖ్యమంత్రి గారు. వారు ఎక్స్పెక్ట్ చేసే ముఖ్యమంత్రి నుంచే కదా, నన్ను అదర్ వేరే వాళ్ళు కాదు కదా. ముఖ్యమంత్రులు చేయాల్సిన బాధ్యత. వారు కాంగ్రెస్ లకు వచ్చే ముందు లేదంటే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు అనేక మంది నాయకులు ఇంట్లో తిరిగినారు రేవంత్ రెడ్డి గారు. అదే ప్రాసెస్ మరి సంజయ్ గారు కూడా చెప్పాలి కదా. మీరు వస్తున్నారు, వచ్చే ముందు లోకల్ ఎమ్మెల్యే వారు మాకు పార్టీకి బేస్ అనే పునాది, కష్టాల్లో కూడా నిలబడ్డాడు, మరి వారిని కలిసి వారితో కలిసి రండి జాయినింగ్ కోసం అని చెప్పి చెప్తుంటే ఆ యొక్క రెస్పెక్ట్ వేరే ఉంటుండే కదా, ఆ పరిస్థితి వేరే ఉంటుండే. కాబట్టి ఇష్టం లేకున్నా జీవన్ రెడ్డి గారు బయటికి రావడం జరిగింది. అఫ్ కోర్స్ బయటికి రాగానే వారేదో టీఆర్ఎస్ లో ఏదో అయిపోతారని నేను అనుకోవడం లేదు. బికాస్ టీఆర్ఎస్ ఆ పరిస్థితి లేదు, మునిగిందావా. ఇప్పటికి కూడా కేసీఆర్ గారు బయటికి రావట్లేదు. ఆఫ్టర్ 2.5 years ఓవర్ ఇప్పటికి కూడా ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద బయటికి రావడం లేదు. ప్రెస్ లో ఎప్పుడో ఒకసారి మాట్లాడడం తప్ప అంతా కొడుకుగా అప్పయిపోయినాడు. అప్పయిపోయినప్పటి నుంచి కూడా ఆ ఇంటర్నల్ డిస్ప్యూట్ కారణంగా 3 ముక్కలాట అయిపోయింది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు మొత్తం బయటికి వెళ్ళి వారి సొంత పట్టుకెళ్ళిపోవడం జరుగుతాం. సో ఇదంతా కూడా వారు కూడా ఊహించి ఉండాలి. జీవన్ రెడ్డి గారు అక్కడేం సుఖం ఉండదు. సరే నేను చేసిన త్యాగం వారు ఇవాళ కాక రేపని గుర్తుపెట్టుకుంటారచ్చు, ఆల్ ఇండియా పార్టీని ఇన్వాల్వ్ అవుతుండొచ్చు, నాకు న్యాయం చేస్తుండొచ్చు అని చెప్పి ఊహించి ఎక్స్పెక్ట్ చేసి ఆగి ఉండాల్సి ఉండే. ఇక్కడ పోయి అనేక సార్లు అనేక సందర్భాల్లో కేసీఆర్ నాయకత్వాన్ని కూడా వారు ప్రేజ్ చేసి చాలా మంది జాయిన్ అయ్యి మళ్ళీ తిట్టుకుని బయటకు వచ్చిన సందర్భం మనం చూస్తాం. అనేక మంది ఉద్యమం నుంచి పడితే ఇప్పటిదాకా జయశంకర్ గారి నుంచి పడితే కోదండరాం దాకా అందరూ కూడా వారి యొక్క హ్యూమిలేషన్ గురి అయి బయటకు వచ్చిన సందర్భాలు అనేకంగా అంతది. ఇప్పుడు కదా కేసీఆర్ను కాదని బీజేపీలకు వచ్చినారు, బీజేపీని కాదని మళ్ళీ కేసీఆర్ దగ్గర పోయినారు, కేసీఆర్ కాదు మళ్ళీ మన కాంగ్రెస్ పోయినారు నరసింహ గారు బోతుపల్లి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? చాలా నిర్ద్వందంగా మాట్లాడుతా ఉన్నారు బోతుపల్లి నరసింహ గారు. మాదిగా మహాశక్తి పేరు మీద మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్కి అల్టిమేటివ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. వారిని తప్పుదారి పట్టిస్తారు, మంచి పనులు చేయడానికి వాళ్ళు మంచి సలహాలు ఇస్తలేరు. ఆయన ఏమంటూ ఉన్న వాళ్ళందరూ కూడాను ఆయనకు కౌంటర్ గా ఇంకొక వర్గాలు, ఒకటిగా 2-3 వర్గాలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి. ఎప్పుడు ఈయన డిఫేమ్ అవుతాడో రేవంత్ రెడ్డి గారు దాని తర్వాత నేను ఆక్యుపై చేయాలని చెప్పేసి కొందరు మంత్రులు, కొంతమంది నాయకులు ముఠాలు కట్టుకొని ఆ ప్లాన్ చేస్తున్న విషయం వారు కూడా చెప్తా ఉన్నారు. అయినా రేవంత్ రెడ్డి గారు రిలీజ్ కాకుండా ఎట్లయితే ముఖ్యమంత్రి ఆయన ఉంటే చాలు అనుకుంటే కొద్ది కాలానికి అయిపోతుంది దోసాలు. రైట్ రాజమౌళి గారు 2 నెలల తర్వాత వాట్ వుడ్ బి హిజ్ ఫ్యూచర్ ఇన్ ది పార్టీని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందరిని చక్కదిద్ది, అందరిని కలుపుకపోయి, అందరి యొక్క మైండ్ సెట్ మార్చి వారు ఎమ్మడి తీసుకుపోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి. రైట్. అది చేయకుండా జరిగిందంతా జరిగిపోయింది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే సరిపోదు. వాచ్ చేస్తా ఉన్నారు చాలా మంది. అవకాశం. శ్యామల్ కార్తిక్ గారు కొంచెం బ్యాక్ పోరా, మీ హెడ్ కట్ అవుతుంది, కొంచెం బ్యాక్ తీసుకురా. ఓకే. నిజంగా 20వ తారీఖు కరీంనగర్ జిల్లా రాజకీయ ఉదంతుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఎందుకంటే సుదీర్ఘ కాలంలో మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపదరావుతో పాటు ఆయన రాజకీయం చేయడం, అప్పటి కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ జిల్లాలో ఒక జోస్ పోయించినటువంటి వ్యక్తులు వీరు. ఇప్పటికీ శ్రీపదరావు పేరు చెప్తే కానీ టక్కన గుర్తుకొచ్చే జీవన్ రెడ్డి. అలాంటి వ్యక్తులలో ఇప్పుడు ఒక వ్యక్తిని కోల్పోయింది పార్టీ. నిజంగానే, ఎందుకంటే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకే వాడి వేడి ఎక్కువ. అంటే చూడడానికి ఎప్పుడు ఇరిగిపోతే తెలియవు, చూడడానికి మాత్రమే. ఎందుకంటే యుద్ధంలో అలాంటి నేతృత్వంలో చెవులను కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. నిజంగా ఒకవేళ గనక జీవన్ రెడ్డి అవసరం లేదు అనుకుంటే ఎందుకు ఆర్భాటం చేస్తున్నది మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ? ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో జీవన్ రెడ్డికి ఇంకా ఎమ్మెల్యే అయ్యే ఛాన్సో లేకుంటే మినిస్టర్ అయ్యే ఛాన్సులు అయితే లేవు. ఎందుకంటే తన వ్యక్తిగతం కోసం, అంటే తన ఇమేజ్ డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి. నిజంగా నా ఒక ఫ్రెండ్ని కోల్పోయినా కాబట్టి
దీంట్లో ఉన్నప్పుడు కూడా ఎండగట్టడానికే, రేవంత్ రెడ్డిని ఎండగట్టడానికే నేను ఈ పార్టీలో చేరుతుంది తప్ప నాకు ఈ పదవులు ఆశించి కాదు, ఇంకా నేనేమో చేస్తానని కాదు. ఎందుకంటే నేను అవమానపడ్డాను పార్టీలో, అందుకే వెళ్తున్నా. ఎందుకంటే మంత్రులు, 2 మంత్రులు లేకుంటే పిసిసి అధ్యక్షులు వెళ్ళినా కానీ రాను ససేమిర్ అంటే ససేమిర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, నిజంగా ఎలా చూడొచ్చు? అంటే నిజంగానే అతను కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళి వీడిపోయి బీఆర్ఎస్ పార్టీలో కలవడం అంటే కారెక్కడం కరెక్టా కాదా? కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తులందరూ కూడా నిజంగానే ఉంటున్నారా? ఎందుకని అక్కడ అతనికి పట్టం కట్టారు? ఏదైతే జీవన్ రెడ్డి వద్దని చెప్పేసి సంజీవ్, ఎలా చూడొచ్చు సార్? అయితే ఈ రోజు జీవన్ రెడ్డి గారు కారు ఎక్కడము అనేది వారి వ్యక్తిగతమైనటువంటి విషయం. కానీ సగటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాత్రం కాదు, ఆయన కారు ఎక్కడం కరెక్ట్ కాదని మాత్రం చెప్పగలం. ఆయన ఎక్కొద్దు అని మాత్రం చెప్పట్లేదు. ఎక్కడం మంచి, ఆయన కారు ఎక్కడం వల్ల కాంగ్రెస్ పార్టీకే లాభం. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లు పెడుతుంది అంటే అదే జీవన్ రెడ్డి గారికి భయపడో, లేకపోతే జీవన్ రెడ్డి గారు ఏదో కాంగ్రెస్ పార్టీకి ఏదో చేసేస్తారు, నష్టం చేస్తారని ఏం కాదు. కాకపోతే కొన్నిసార్లు నిజాన్ని మనం చెప్పకపోతే కూడా అబద్ధాన్ని నిజం అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్నిసార్లు నిజాన్ని మనం చెప్పాలి. ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఈ రోజు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతూ కాంగ్రెస్ పార్టీ పైన చాలా రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నానని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ నిజానికి మనం కొంతగా విశ్లేషణ చేసుకుంటే గనక ఆయన కాంగ్రెస్ పార్టీ పైన ఎట్లాంటి ఆరోపణ వేస్తలేడు. ఆయన ఎంతసేపటికి కూడా ఆయన పైన ఆయన ఆరోపణలు చేసుకుంటున్నాడు. ఆ విషయాన్ని మనం కొంత విశ్లేషణ చేసుకుంటే కనుక మనకు అర్థం కాదు. అయితే సార్, ఈ రోజు జీవన్ రెడ్డి గారు లేకపోతే ఆయన ఉద్దేశం ఏంటి అంటే, జీవన్ రెడ్డి అనే వ్యక్తి లేకుండా, శాసనసభలో లేకుండా జగిత్యాల నియోజకవర్గానికి ఏ మంచి కూడా జరగొద్దు అన్నటువంటి ఆయన ఒక చిన్న మనస్తత్వం ఇక్కడ బయటపడుతుంది. ఆయన శాసనసభ్యుడిగా ఉంటేనే నిధులు రావాలి, ఆయన శాసనసభ్యుడిగా ఉంటేనే అభివృద్ధి జరగాలి, లేకపోతే జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో బ్రతకాలన్నటువంటి ఆయన యొక్క స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిత్వం ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇంతకు ముందు సార్ మాట్లాడుకుంటూ కార్యకర్తను చంపేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. సార్, నేను ఈరోజు అడుగుతున్నా, ఆయన తన ఫ్రెండ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను చంపేసిండ్రు, దానికి ఎమ్మెల్యే సంజయ్ గారు అని అంటున్నారు. అయితే సంజయ్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడి మీద ఆరోపణ చేస్తున్నాడు. ఇంత రాజకీయ ఉద్దండులైనటువంటి జీవన్ రెడ్డి గారు, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఈ రోజు వరకు కూడా ఒక కాగితం పట్టుకొని, లేకపోతే ఒక ఆధారాన్ని పట్టుకొని ఇగో ఇది విషయము అని పూర్తి స్థాయిలో వారు ఎక్కడ కూడా ఒక్క విషయాన్ని నేను నిరూపించమని అడుగుతలేను, కనీసము దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఎక్కడ బయట పెట్టలేదు. ఈ రోజు జీవన్ రెడ్డి గారు ఇంత రాజకీయ అనుభవం ఉంది, 40 ఏళ్లలో నేను రాజకీయాల్లో ఉన్నాను, నాకు చాలా తెలుసు అంటున్నటువంటి జీవన్ రెడ్డి గారు, నేను చిన్న విషయం అంటే సార్, కనీసము అద్దంకి దయాకర్ గారికి ఉన్నటువంటి ఓపిక లేదు. జీవన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం కన్నా, అవమానం కన్నా అద్దంకి దయాకర్ గారికి జరిగింది ఎక్కువనే కదా. ఒక రకంగా చూస్తే ఒకానొక సందర్భంలో ఆయన పేరు లిస్టులో రావడమే కాదు, ఆయనకు ఎమ్మెల్సీ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత తెల్లారితే ప్రమాణ స్వీకారం అన్నప్పుడు ఆయన పేరు మారిపోయింది. ఆ రోజు అద్దంకి దయాకర్ గారు ఇట్లాంటి ఆరోపణలు కానీ ఇట్లా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. వారు సమన్వయం పాటించారు, ఓపిక పట్టిరు. రాజకీయాల్లో ఉండాల్సినటువంటి ఓపిక అనేది ఏదైతే ఉందో అది అద్దంకి దయాకర్ గారు చూపించారు. కనీసం బేసిక్ నాలెడ్జ్ కదా, దాన్ని కూడా ఈ రోజు జీవన్ రెడ్డి గారు చూపెట్టలేకపోయారు. కాబట్టి ఈ రోజు ఇట్లాంటి అనేకమైనటువంటి కారణాలు చెప్పి కాంగ్రెస్ పార్టీలో నుంచి గతంలో పొన్నాల లక్ష్మయ్య గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు ఇట్లనే మాకు ఇంపార్టెన్స్ లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన నేపాలు నేరాలు మోపి వెళ్ళిపోయారు. ఏమైంది ఈరోజు? ఏమైనా పెద్దగా జరిగిందా? ఈ రోజు పొన్నాల లక్ష్మయ్య గారు ఎక్కడున్నారని భూతాతం వేసి వెతికితే కూడా కనిపిస్తలేడు. ఒకానొక టైంలో సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, జాతీయ నాయకుల దగ్గర మీడియాలో పొన్నాల లక్ష్మయ్య గారు వస్తున్నారంటే ఒక పెద్ద హడావిడి పండుగ వాతావరణాన్ని చూసినటువంటి సందర్భం నుంచి ఈ రోజు వేరే పొన్నాల లక్ష్మయ్య అని హ్యాష్ ట్యాగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా జీవన్ రెడ్డి గారు లాగానే పెద్ద నాయకుడు కదా. ఏమైంది ఈరోజు? 2023 ఎన్నికల్లో నాకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇస్తలేదని వెళ్ళిపోయింది. ఈ రోజు ఏమైంది ఆయన పరిస్థితి? ఎక్కడున్నారు నాగం జనార్దన్ రెడ్డి గారు? ఎవరికైనా తెలుసా? కాబట్టి ఏంటంటే
కాంగ్రెస్ పార్టీ పైన వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పాల్సింది. రైతు రుణమాఫీ చేసినందుకు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా, మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ఇచ్చినందుకు వెళ్ళిపోతున్నా, లేకపోతే గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చినందుకు వెళ్ళిపోతున్నా, పంట రుణమాఫీ చేసినందుకు వెళ్ళిపోతున్నా, ఇండ్లు ఇచ్చినందుకు వెళ్ళిపోతున్నా అని ఇట్లా కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఏమైనా ప్రామాణిక అంటే ప్రజలకు అవసరమైనటువంటి ఏమైనా ఆరోపణలు చేసి వెళ్ళిపోయింటే మేమేమైనా భయపడుతుండే. కానీ ఈ రోజు మీరు వెళ్తూ మీ వ్యక్తిగతమైనటువంటి స్వలాభ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల పైన, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ పైన మీరు నిందలేస్తామంటే మేమేం భయపడము. మాకు కాంగ్రెస్ పార్టీగా వ్యక్తుల కన్నా వ్యవస్థలే ముఖ్యమని చెప్పడానికి అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుంది. కేంద్రంలో ఆజాద్ గారు వెళ్ళిపోతున్న రోజే కాంగ్రెస్ పార్టీ చెల్లించలేదు. ఇట్లా చూస్తే ఆజాద్ గారు కన్నా గొప్ప నాయకుడు ఏం కాదు కదా జీవన్ రెడ్డి గారు. ఆయన ఇక్కడ తెలంగాణ వరకే నాయకుడు. ఆజాద్ గారు మరి నేషనల్ లో లీడర్ కదా. ఆయన వెళ్ళిపోతున్నప్పుడే ఎవరు ఏం పట్టించుకోలేదు. సార్ ఈరోజు కార్తిక్ గారు ఎప్పుడైనా ఎక్కడైనా, ఎందుకంటే చదువులలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, ఏదైనా కావచ్చు, డిగ్జినేషన్లో కావచ్చు, సీనియర్ జూనియర్ అనేది ఒకటి ఉంటుంది. దానికి విలువ ఇవ్వాలి అంతే తప్ప వేరే ఏది కాదు. ఒక విలువ మనం ఒక్క నిమిషం విలువ ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అంటే తొలిసారి మీనింగ్ ఈ తెలంగాణ వచ్చినాక తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అవుతున్నాడు అనే ఊహాగానాలు వచ్చిన వెంటనే అందరూ కూడా ముక్కుమారిగా ఎదురుదాడి చేశారు, అలగడం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికి ఢిల్లీకి వెళ్ళి కూడా చాలా వరకు కూడా ఉన్న రోజులు ఉన్నాయి, 4-5 రోజులు ఉన్నాయి, అందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి ఎవరైతే అలిగిరో వారి ఇంటికి వెళ్ళి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి ఎందుకని కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి వ్యక్తి, ఒక సీనియర్ వ్యక్తి 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి పోయి నేను వస్తున్నా, లేకుంటే మీ సమక్షంలో సీఎంని కలవాలి అని చెప్పేసి ఎందుకని ఒక పెద్ద మనిషిని కలవలేకపోయాడు? అంటే వ్యక్తిగతంగా కాకపోయినా కానీ ఒక విలువ ఇచ్చి, అంటే ఒక పెద్దరికం విలువ ఇచ్చి, ఒక లేకుండా సీనియర్ అని చెప్పేసి అలా కాకుండా చేస్తే ఇది ఎంతవరకు కరెక్టు అనేది అతను భావించుకున్న నేపథ్యం ఉంది. లేదు అంటే ఒక సీనియర్ వ్యక్తి ఉన్నా కానీ అతనికి ఏం చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్కి, అంటే అధికారికంగా పార్టీలోకి రాకపోయినా కానీ అతనికి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టే, మొత్తం కండవ కప్పినట్టే ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఎలా చూడొచ్చు మరి? సార్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పోయి ఎవరిని కూడా కన్విన్స్ చేసి బతిమిలాడిన నేను చెప్పింది ముఖ్యమంత్రి వెళ్ళడం కాదు, ఒక ఎమ్మెల్యే పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే ఎందుకని కలవలేదు? పోనీ ఇలా చెప్పచ్చు కదా, అక్కడ మాకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని కలవండి మీరని. కాదు సార్, నో సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడని ఎవరైనా మాట్లాడితే నేను ఒకటే డిమాండ్ చేస్తా సార్. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను ఒకటే డిమాండ్ చేస్తా, ఆయన స్టేక్ హోల్డర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. నేను ఒక డిమాండ్ చేస్తా, మీరు సంజయ్ గారికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని మీరు ఏమైనా చూపిస్తే మీరు సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారని మాట్లాడాలి. మీరు ఊహాగానాలతో మాత్రము సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు ఒక క్లారిటీ జనం కూడా చూస్తున్న ఒక క్లారిటీ, ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి తీర్థం పుచ్చుకోకుండా, కండో కప్పుకోకుండా, నిజంగానే పార్టీ సిద్ధాంత ప్రకారం అయినా రాకుండా ఎందుకని కాంగ్రెస్ భవన్లోకి వచ్చాడు, మీటింగ్కి అటెండ్ అయ్యాడు అంటే ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ క్లారిటీ కావాలి, జనం చూస్తున్నారు, క్లారిటీ కావాలి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అనేది ఇట్స్ ఓపెన్ గేట్స్, ఎవరైనా రావచ్చు. ఎట్లండి బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ మంత్రుల్లో లేకుండా ఎమ్మెల్యేలు వెళ్తారా బీఆర్ఎస్ భవన్లోకి? రామోహన్ గారు ఒక్క నిమిషం రామోహన్, ఎస్ కంటిన్యూ కార్తిక్ గారు. సార్ నేనే మా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకి ఎవరైనా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మంత్రులు అనేటోళ్ళు, నేను అనేది ఆఫీస్ కు ఏదో వ్యక్తిగతంగా వరవడం కాదండి, మీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి అటెండ్ అయ్యాడు సార్. ఎందుకని రప్పించారు మీరు అన్న వాదానికి నేను ఓపెన్ గా చెప్తున్నా. అప్పుడు నేను అదే చెప్తున్నా, నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా, పూర్తిగా చెప్తాను. ఎందుకంటే మనం వన్ వర్డ్ ఆన్సర్ చెప్తే దాని అర్థం ఎవరికి అర్థం కాదు. సో మంత్రులందరూ కూర్చుంటున్నప్పుడు చాలా వర్గాల వారు ప్రజలకు వస్తున్నారు. అయితే సంజయ్ గారు ఆ రోజు పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఇట్స్ అన్ కంప్లీట్లీ కోఇన్సిడెన్స్ అంతే.
జీవన్ రెడ్డి గారు ఏదో ఫీల్ అయిపోయి తాను ఏదో పెద్దగా అవమాన పడిపోయిందని ఆయన ఫీల్ అవుతుండు. సో నేను ఏమంటున్నా సార్, ఈ రోజు నేను అందుకే అంటున్నా, సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని మీరు చెప్పాలి అంటే మీరు ఆయనకు సంబంధించిన సభ్యత్వం చూపెట్టి మాట్లాడాలి, అంతేగాని ఉట్టే నిరాధారంగా మాట్లాడొద్దు. అయితే ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు హోదాలోనే అందరి దగ్గరికి వెళ్ళి సమన్వయం కోసం ప్రయత్నం చేసిండు. అట్లాగే జీవన్ రెడ్డి గారి దగ్గర కూడా పిసిసి హోదాలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఆయన్నే దాన్ని తిరస్కరించిండు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రజలకు ఏ మంచి చేయడం లేదు, ఇచ్చిన మాటను తప్పింది అని చెప్పి జీవన్ రెడ్డి గారు బయటికి ఉంటే ఈ రోజు మేము భయపడము, హడలిపోయేవాళ్ళం. కానీ ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం వెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏదో మంచి చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏదో గౌరవం ఇవ్వలేదు అన్నారు కదా. 40 సంవత్సరాలు అక్కడ ఆయన కాకుండా ఇంకొక నాయకుడిని ఎదగనీయకపోవడాన్ని జీవన్ రెడ్డి గారి నాయకత్వం ఏందో ఆయన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇవ్వలేదని చెప్పి కారెక్కుతున్నాను అంటున్నాడు కదా. ఈ రోజు నేను స్వతంత్ర వేదికగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, జీవన్ రెడ్డి గారికి ఈ కారు పార్టీ ఏ గౌరవం ఇస్తుందో మనం అందరం ఇక్కడే ఉంటాం కదా, ఇదే తెలంగాణలో ఇక్కడనే ఉంటాం కదా, మనందరం చూస్తాం కదా, ఇక్కడ బయటికైతే వెళ్ళిపోం కదా. కాబట్టి జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి గారిని చేస్తారేమో చూడాలి. అయితే జీవన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న బీఆర్ఎస్ పార్టీలోకి పోయారు. అక్కడ పోయిన వెంటనే ఆయన యొక్క సంస్కృతిని తీసుకుంటూ వెళ్ళిపోయి ఏంటి, గులాబీ తోటలో జీవన్ సెగా, కాంగ్రెస్ లో టికెట్ రాదనే భయంతోనే పార్టీ మార్పు, ఆయన దగ్గర జీవన్ రెడ్డి వర్సెస్ అక్కడ ఉన్నటువంటి ఎల్ రమణ గారి మధ్యలో వర్గం ఏర్పడుతుంది అని చెప్పి తెల్లారేసరికి ఏప్రిల్ 12వ తారీఖు నాడు ప్రధానమైనటువంటి వార్తాపత్రికలో వార్తలు వచ్చాయి. కాబట్టి ఈ వేరు కుంపట్లు పెట్టడంలో, వీటిని ఎస్టాబ్లిష్ చేసి పెంచి పోషించడంలో జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నాయకత్వం ఈ రోజు నుంచి ఈ రోజుతో మాకు తొలగిపోయింది. మాకు అక్కడ ఉన్నటువంటి ఒక వర్గానికి కూడా ఈ వర్గ పోరాటం మాకు తప్పింది, మాకు ఇబ్బంది ఏం లేదు. ఈ వర్గాన్ని మొత్తం తీసుకెళ్లి కార్ పార్టీలో పెట్టండి సార్, మంచిదే. మేము మాత్రం అక్కడ జగిత్యాలకు నిధులు ఖచ్చితంగా ఇస్తాం, మీరు ఉన్నా మీరు లేకపోయినా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు మేము ఖచ్చితంగా మంచి చేస్తాం. అందుకే ఇవన్నీ గమనించినటువంటి జగిత్యాల ప్రజలు నిన్నాక మొన్న నేను జగిత్యాల సోషల్ మీడియా చూస్తుంటే వాళ్ళొక మాట అంటున్నారు, మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల యొక్క ప్రతినిధులుగా వాళ్ళొక మాట చెప్తారు, కాంగ్రెస్ పార్టీ ఉండాలి, తెలంగాణ నిలబడాలి అని చెప్పి వారి రోజు #ని నడిపిస్తున్నారు. ఇంతకన్నా జగిత్యాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడుతున్నారని చెప్పడానికి మనకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆధారాలు ఏం లేవు. కాకపోతే నాయకులు కొంత కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉంది కాబట్టి వారు పార్టీలోంచి వెళ్ళిపోవడం, పార్టీ కార్యకర్తలకు రేపు సిద్ధాంతాలు చెప్పడంలో ఏమైనా కొంత ఇబ్బంది ఉందేమో కానీ అంతకు మించి ప్రజలకు వచ్చిన నష్టం ఏం లేదు. అట్లాంటి ఉద్దండులు కాంగ్రెస్ పట్ల చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి నాయకులు కార్యకర్తల్ని తయారు చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి ఏదైతే జగిత్యాలకు నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి మేమున్నాం పార్టీని కాపాడుకోవడానికి అని చెప్పిన దాంట్లో సంజయ్ ఉన్నారా లేరా, నిజంగా అదే అడగమని ఇప్పుడు ట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఓకే, కానీ ఒక ఎమ్మెల్యేగా తాను తన నివాసంలో, తన పార్టీలో, తన కార్యకలాపాల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సమావేశంలో ఎందుకు హాజరవుతున్నారు, ఒక క్లారిటీ ఇవ్వండి, జనాన్ని ఎర్రి పుష్పాలు చేయొద్దు అంటున్నారు. ఏం చెప్తారు సార్? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారికి ఇచ్చినటువంటి షోకాస్ నోటీస్ ని ఇదే సంజయ్ గారికి ఇవ్వచ్చు కదా, ఎవరికి వద్దు అంటున్నారు ఆయన వాళ్ళని. ఇదే షోకాస్ నోటీస్ ఇచ్చి డిసిప్లినరీ యాక్షన్ కింద వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోమని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, కాదని ఎవరు అంటున్నారు? అయితే ఏ ఎమ్మెల్యే అయినా సార్, సంజయ్ గారే కాదు, ఏ శాసనసభ్యుడైనా ఏ ప్రజాప్రతినిధి అయినా ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రజాప్రతినిధిగా వారు ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి కారణాలు కూడా ఉండొచ్చు. కాబట్టి సంజయ్ గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఆధారాలు కానీ దాఖలు కానీ లేవు. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్ లో బలిపశువుగా చేసింది ఎవరిని అంటే జీవన్ రెడ్డి గారిని.
ఉద్దండులైనటువంటి రాజకీయ నాయకుల్లో రాజకీయాల్లో కురువృతుడైనటువంటి జీవన్ రెడ్డి గారు ఒక యువకుడు, జస్ట్ ఒక 20-25 సంవత్సరాల యువకుడు ఎట్లయితే తప్పు చేస్తాడో ఆ తప్పటానికి వేసిండు. తెలంగాణ భవిష్యత్తు రాజకీయాల్లో రైట్. జీవన్ రెడ్డి గారు ఒక బలి పశువుగా మనము మళ్ళా ఇదే వేదిక పైన మాట్లాడే అవసరం ఉంది. సో అట్లాంటి వేదిక Yes. జీవన్ రెడ్డి. రైట్. ఎస్, వచ్చు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? యా క్లారిటీ ఉంది. కరీంనగర్ జిల్లా రాజకీయ ఉద్దందుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి 20వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ పైన ఎక్కి కూర్చోబోతున్నాడు. కేసీఆర్తో రణరంగంలో హై స్పీడ్గా వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున జన సమీకరణ మినీ స్టేడియంలో, ఇప్పటికే అనుకున్న రీతిలో మినీ స్టేడియంలోనూ భారీ ఆశీర్వాద సభ పెట్టబోతున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీలో కొంత వణుకు పుడుతుంది కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తిని కోల్పోయింది పార్టీ అంటున్నారు. నిజంగా లేదు, పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీలోకి. అసలు జీవన్ రెడ్డి వెళ్ళిపోవడం ఆయన వ్యక్తిగతం తప్ప దేనికి సంబంధం లేదు. ఆయన వెళ్ళిపోవడం, కారు ఎక్కడం ఆయన వ్యక్తిగతం అయితే తప్ప వేరే కాదు. కానీ ఈ నేపథ్యంలోనే సంజయ్ని మాత్రం మేము తీసుకోలేదు, సంజయ్కి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీ శ్రేణులకు కావచ్చు, పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదు, అతను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ తప్ప మా దాంట్లో వ్యక్తి కాదు అంటున్నారు. ఎలా చూడొచ్చు? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు శ్రీనాన్న గారికి కావచ్చు, అదేవిధంగా తమ్ముడు కార్తీక్ శామ్యుల్ గారికి, మన పొలిటికల్ అనలిస్ట్ వారికి అందరికి కూడా నమస్తే. అంటే చాలా విడ్డూరమైనటువంటి విధంగా అంటే ఈ డిస్కషన్ కాంగ్రెస్ పార్టీ వితండవాదమా, లేకపోతే తెలిసి మాట్లాడుతురా, తెలియక మాట్లాడుతురా, లేకపోతే వాళ్ళు నేను మాట్లాడితే కొంత పార్టీ పక్షాన మాట్లాడండి అనేటువంటి ఉండొచ్చు. రామ్మోహన్ గారిని మాట్లాడదాం, బహుశా మాట్లాడే ఉంటారు రామ్మోహన్ గారు. మళ్ళీ రామ్మోహన్ గారు మళ్ళీ ఇస్తాను. ఎందుకంటే రామ్మోహన్ గారు మాట్లాడితే అది కొంచెం సమతుల్యంగా ఉంటది అని భావిద్దాం. నేను కూడా ధర్మమే మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఏమంటే ఇప్పుడు ఇది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూస్తలేరు అంటే అది ఎంతవరకు ధర్మం చెప్పండి. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల కార్పొరేషన్ ఎన్నికలలో అక్కడ జగిత్యాల్లో ఆయన ఇండిపెండెంట్ గా నిలబెట్టుకున్నారు. నేను పార్టీ మారొద్దు అంటలేను, లేకపోతే ఇప్పుడు ఇది పార్టీ మారిండా మారొద్దు, లేకపోతే మారడం తప్పొప్పుల గురించి పోవట్లే. ఎందుకంటే ఇప్పుడు ఆ డిస్కషన్ కాదు. మనందరికీ తెలుసు పార్టీ ఎదుగుదల, పార్టీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేయడం అట. ఇది కొత్త భాష చెప్తుండు కార్తీక్ శామ్యుల్ తమ్ముడు. ఏమంటే పార్టీకి బీఫామ్లు ఇచ్చిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా చూడాలనా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా చూడాలనా అనేటువంటిది నాకు తెలియదు. సరే, బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, అదంతా జరిగినటువంటి తతంగం అయితే మనం చూసినాం. ఈ మామూలుగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తమిళనాడులో కానీ మామూలుగా ఒకరు డిఎంకేలో ఉంటే ప్రత్యర్థి డిఎంకేలోకి వస్తే ఇతను ఏడిఎంకేలోకి వెళ్ళడము, ఇట్లాంటివి మామూలుగా జరుగుతుంటాయి. మన తెలంగాణలో కొంచెం తక్కువే. ఎందుకంటే మా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి మిత్రులు వచ్చినప్పుడు, పార్టీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు అందరూ కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉండే. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అట్లా కలిసి పనిచేసే విధంగా తీసుకొని ముందుకు వెళ్ళలేనటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్కి ఏర్పడింది. కాబట్టి వారు రాజకీయంగా తన ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి. తనకంటే చాలా చిన్న వయసు కూడా అయినటువంటి జగిత్యాల నుంచి గెలిచిన, బీఆర్ఎస్ నుంచి గెలిచిన పార్టీలు గెలిచే వరకే పార్టీలను మాట్లాడుతుంటూ సోదరుడు కార్తీక్ శామ్యుల్, అది కరెక్ట్ కాదు. అయితే ఆ సంజయ్ గారు తోని పొసగక మనం అన్ని చూసినాం. ఇది ఒక పెద్ద ప్రస్థానం. రోజు నిత్యం యుద్ధం, నిత్యం కొట్లాట, పార్టీతో కొట్లాట చేసి ఇంకా అలసిపోయి ఈ పార్టీలో నాకు విలువ లేదు, పార్టీలో నేను కొనసాగలేకపోతున్నా అంటే నిజంగా వాళ్ళు ఏం పరిష్కారం కనిపెట్టలే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఢిల్లీ పెద్దలు కూడా చిట్ట చివరికి శ్రీధర్ బాబు గారు వెళ్ళిండ్రు, ఇంకా చాలా పెద్దలు కాంగ్రెస్ పెద్దలు వెళ్ళి జీవన్ రెడ్డి గారిని పార్టీ మారకుండా చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నటువంటి
వ్యతిరేకత 2 సంవత్సరాలలోనే 10 సంవత్సరాల ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రానటువంటి వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ వ్యతిరేకత కావచ్చు, రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనేటువంటి నమ్మకం కావచ్చు, బీఆర్ఎస్ ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే కంటిన్యూటీ ఏ డికేడ్ ఆఫ్ టైం, అట్లనే సపరేషన్ ఆఫ్ తెలంగాణకి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనేటువంటి భావన కావచ్చు, ఇట్లాంటి అనేక అంశాలు ఉన్న పార్టీలో పొసగలేక అనేక అంశాలు జీవన్ రెడ్డి గారు రావడాన్ని పార్టీ స్వాగతిస్తూ స్వయాన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వెళ్ళి తీసుకొస్తున్నటువంటి సందర్భం నిజంగా వారి రాక అంటే ఖచ్చితంగా పార్టీకి బలాన్ని చేకూరుస్తుంది. రాబోయే రోజులలో జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా ముందుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ మీరు అన్నట్టుగా సరే దాన్ని మనం డిఫెన్స్ చేసుకోవడానికి ఆత్మరక్షణ కోసం ఎన్ని అబద్ధాలైనా మాట్లాడచ్చు. మనం చేసే పని అందరికీ కనిపిస్తుంది, ఏది తప్పు ఏది ఒప్పు అంటే రాజు చెప్పిందే నిజమైపోతుంది. అంటే రాజమహల్లో ఇది ఏంటి గదానాయి గోడే అంటే అందరు గోడనే అనాలి, ఎందుకంటే లేదా రాజు అందరినీ చంపేస్తాడు. ఇట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా తెలంగాణలో ఏమైపోయిందంటే వాళ్ళు ఏది మాట్లాడినా కూడా ఆ మీడియా కరెక్ట్ అనాలి, లేకపోతే స్పీకర్ గారు అయితే అవుట్ రైట్ గా పార్టీ నుంచే స్పీకర్ ఎన్నికైతారు కాబట్టి స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చిండ్రు, ఎవరు కూడా పార్టీ మారలేదని. కానీ వ్యక్తులు పార్టీ మారినరు, కాంగ్రెస్ పక్షాన మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ భవన్ ఏదైతే గాంధీ భవన్ ఉందో అక్కడికి వెళ్ళి సమావేశాలకు హాజరవుతున్నారు. అయినా వారు బీఆర్ఎస్ఏ కదా అని మాట్లాడేటువంటి దాంట్లో మనం ఇంతవరకు సమంజసం అనేటువంటి ఒప్పుకోవాలా, భయం లేకుండా నిర్భయంగా ఎస్ మా పార్టీలోకి వచ్చిర్రు, మాతో కలిసి పనిచేస్తున్నారు, మా పార్టీలోనే ఉన్నారని వాళ్ళు ఒప్పుకోవాలి. ఆ ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి వాళ్ళు ఈ రోజు బీఆర్ఎస్ పక్షాన గెలిచిన 10 మంది కూడా వారు అక్కడ పనిచేస్తున్నారు, వారితో ఉన్నారు. కాబట్టి ప్రత్యేకించి జగిత్యాలలో అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో తన యొక్క స్థానాన్ని కొనసాగించడానికి తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ రాబోయే రోజులలో పార్టీ మరింత బలోపేతమై ఇది అంటే రేపటి అధికారానికి ఇది నాంది ప్రస్తావనగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే పార్టీ పట్ల అంత పెద్ద నాయకుడు ఆకర్షితం అవడాన్ని రేపు అధికారంలోకి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని చెప్పడానికి ఇది మనం శ్రీనివాస్ గారు అంటే గత సంవత్సరంన్నర నుండి చూస్తే కనుక ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఏదో ఒక పార్టీలో సంథింగ్ ఏదో ఒక సభ అంటే లాస్ట్ వాహన్మకొండ ఒక సభ, అది తప్ప ఇంతవరకు ఇక్కడ సభ పెట్టిన దాఖలాలు, సభకు వెళ్ళిన దాఖలాలు. కానీ ఇప్పుడు నేరుగా మాజీ సీఎం కేసీఆర్ ఈ సభకు వెళ్ళి భారీ సంఖ్యలో వస్తున్న జనానికి ఆశీర్వాద సభ పెట్టి ఏం మాట్లాడబోతున్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే దీన్ని బట్టి ఎందుకంటే ఒక 40 సంవత్సరాల చరిత్ర గల మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి కలవడం, ఈ నేపథ్యంలోనే సభ పెట్టడం, ఈ జోష్ ఎక్కడికి తీసుకెళ్తుంది? నిజంగానే బీఆర్ఎస్ పార్టీ రీఛార్జ్ అవుతుంది అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ కొత్తగా రీఛార్జ్ ఏం లేదు, అవసరం రీఛార్జ్ అవ్వాలని ఇప్పుడు ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ప్రత్యేకించి రీఛార్జ్ అనేటువంటిది లేదు. బట్ ఇట్ విల్ గివ్ ఏ బూస్ట్. ఖచ్చితంగా ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని శ్రేణులలో కూడా అందరూ కూడా శ్రేణులు కూడా కేసీఆర్ గారు రావాలి. ఇప్పుడు అంతా ఒక నినాదం వచ్చింది, రేవంత్ సర్కార్ పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనేటువంటి ఒక నినాదం కూడా విపరీతంగా తెలంగాణ సమాజంలో బాగా మారుమోగిపోతుంది. అట్లనే సార్ బయటికి రావాలి, సార్ రావాలి, సార్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజానికం బాగుంది కేసీఆర్ గారి కోసం. ఎందుకంటే ఆయన మీద ఉన్న ఆ మమకారం ఎప్పటికి కూడా తగ్గదు. ఓటమి ఆ మమకారాన్ని తగ్గిస్తుంది అని నేనైతే అనుకోను, తెలంగాణ సమాజం కూడా అనుకోవటం లేదు. కాబట్టి రేపటి సభ ఖచ్చితంగా పునరుత్తేజాన్ని, ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని శ్రేణులలో ఖచ్చితంగా నింపుతుంది. నేను అదే చెప్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి భవిష్యత్తులో మరొక దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ అంటే తిరిగి అధికారంలోకి రాకుండా ఉండే పరిస్థితి కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ నిదర్శనంగానే రేపటి సభ జగిత్యాల సభ ఉండబోతుంది. ఆ సభ వల్లనే అధికారంలోకి వస్తుందనేటువంటి సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీగా. రైట్. రామ్మోహన్ గారు మనం చూస్తున్నాం, ఇప్పుడైతే తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, నిజంగా
తాను సభ్యత్వం తీసుకోలేదు, ఏదో ఎమ్మెల్యేగా తన నిధులను అంటే తన నియోజకవర్గానికి సంబంధించిన నిధులను తీసుకోపోవడానికి అప్పుడప్పుడు కలుస్తారు తప్ప ఇప్పటివరకు అయితే లేదు. నిజంగా ఏదన్నా ఉంటే అది ఖచ్చితంగా చూసుకుంటుంది. ఇక అది ఏమన్నా ఉంటే నోటీసులా ఇస్తారా లేకుంటే కవితకి ఇచ్చినట్టు చేస్తారా అనేది తర్వాత విషయమైనా, కానీ ఇప్పటివరకైతే అతను మా పార్టీలో కలవలేదు, కండువ కప్పుకోలేదు అన్నట్టు. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి స్పీకర్ కూడా చెప్పడం జరిగింది, అతను బీఆర్ఎస్ నుంచి వెళ్ళే తప్ప ఇప్పటి వరకు పార్టీ మారలేదు అని. నిజంగా ఇదంతా కూడా ప్రజలు మోసం చేయడానికేనా, లేదు అంటే అక్కడైతే ఆల్మోస్ట్ జీవన్ రెడ్డి వెళ్ళిపోతే ఇక నేనే ఇక్కడ బాస్ అనేది సంజయ్ చెప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు కూడా మంచిన దాఖలాలున్నాయి. మనం ఎన్నోసార్లు మీటింగ్లో చూసినాం. ఎందుకంటే సీఎంతో కూర్చొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కావచ్చు, గాంధీ భవన్లో కావచ్చు, ఇవన్నీ కూడా వట్టి జీరో ఏది లేదు వాదన వస్తుంది. ఎందుకని మరి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడం, మరి ఎందుకని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు పోవట్లేదు? అలాంటి నేపథ్యం అది అప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. రాజమౌళి గారు, ఇంతకుముందు మీరు నేను ఎందుకు చేయొచ్చానంటే మొదలు మాట్లాడింది నేను శ్రీనివాస్ గారు చెప్పినట్టు మొదలంతా మాట్లాడింది నేను, కానీ నాకు దేవతా వస్త్రాల కథ గుర్తుకొచ్చింది. యాక్చువల్ గా నేనైతే చేయించినప్పుడు నేను ఏ ప్రశ్న అడిగాను అనుకున్నాను, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా మీరు అడిగారు, ఆ ప్రశ్న అడిగాను. దానికి అదనంగా దాన్ని జత చేస్తూ నేను దేవతా వస్త్రాల కథ చెప్తాను. వెళ్ళి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవ్వరు చూస్తలే అనుకుంటే ఎట్లుంటుందో శ్రీనివాస్ గారు చెప్పేసారు. చెప్తే ఏమంటున్నానంటే, మీరు గాంధీ భవన్ లో జరుగుతున్న మీటింగ్ పార్టీ మీటింగ్, అది లోపల ఇన్నర్ అందరి ప్రవేశం ఎవరికి ఉండాలి ఎవరికి ఉండదు నిర్ణయిస్తారు. అందులోకి వెళ్ళిండు ఈ సంజయ్ కుమారు. అప్పుడు ఈయన ఇన్వైటీగా జీవన్ రెడ్డి గారు కూడా పోయిండు. ఇన్వైటీగా జీవన్ రెడ్డి గారు కూడా కాకతాళీయంగా ఎదురెదురు వాళ్ళే వీళ్ళిద్దరు కూడా ఓ పెళ్లిలో పేరంటాల్లో ప్రతిపక్ష నాయకులు కట్టరు వ్యతిరేకులు కూడా కలుస్తుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కేటీఆర్ కలవచ్చు, అయితే మాట్లాడుకోవద్దా? హరీష్ రావు గారు వచ్చి మాట్లాడుకోవద్దా? అది కానీ పార్టీ ఇంటర్నల్ సమావేశంలో లోపల మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆహ్వానితుడిగా వెళ్ళిండు సంజయ్ కుమార్, వెళ్ళిండు మనకు జీవన్ రెడ్డి గారు. దాని మీద ఆవేదన అంటే, నా పక్కన ఆయన ఏ హోదాలో పిలిచిండు మన మీటింగ్ కు? ఆయన సభ్యుడే కాదు, మన సభ్యుడు కాదు, బీఫామ్ ఏమో టీఆర్ఎస్ తీసుకుని. అందుకని దేవతా వస్త్రాల కథ మీ అందరికీ తెలుసు, ఒక నిమిషంలో చెప్పేస్తాం. ఒక రాజుగారు అంటే ఒక పెద్ద మాంత్రికుడిని పిలిచి నాకు దేవతా వస్త్రాలు కావాలంటే, వీడు పిచ్చోడు ఉన్నాడు రాజు అని చెప్పి ఆ మాంత్రికుడు ఏం చేసినట్టు బట్టలు మొత్తం ఇప్పేసేసి ఇదే దేవతా వస్త్రాలు పొమ్మన్నట. అయితే భటులను అడిగిండట, నేను ఎట్లా ఉంది దేవతా వస్త్రాలు అంటే, భయపడి ఏమన్నారు, బాగున్నదా రాజు, చాలా మంచిగా ఉన్నారు బ్రహ్మాండంగా, అంతకంటే రాజు వేడలే రాజు తేజముల మంచిగా ఉన్నారు అన్నట్టు. అట్లా భటులు భయపడ్డారు, మంత్రులు భయపడ్డారు, సభలు కూర్చుంటున్నాడు, వెచ్చల వెళి తిరుగుతున్నాడు. అంటే బట్టలు కట్టుకోకుండా నగ్నంగా ఉన్నాడు, అందరూ భయపడి నగ్నంగా తిరుగుతున్నాడు అని చెప్తలేరు. అప్పటికి ఇంకా ధైర్యం వచ్చేసింది, ఏనుగు మీద సవారీ చేస్తూ ఊరేగుతుండట. అప్పుడు చిన్న పిల్లవాడు, అంటే కళ్ళకి అప్పుడు నిలవదు కదా మనలాగా, ఏమంటే రాజుగారి బట్టలు లేవచ్చు అని. అప్పుడు అందరూ నిజంగా రాజుగారికి బట్టలు లేవని అందరూ అన్నట్టు. అప్పుడు సిగ్గుపడి రాజుగారు మంత్రిని పిలిపించి శిక్షించి తప్పు చేసినా అని ఒప్పుకుంటాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే ఉన్నది, రాజుగారికి బట్టలు లేవచ్చు అని మనం అందరూ అంటుంటే కళ్ళు మూసుకున్న కబోది లాగా. నేను స్పీకర్ గా కాదు, ఆయన మీద ప్రసాదరావు గారి మీద చాలా గౌరవం ఉంది, స్పీకర్ గా కాదు, ఒక ట్రిబ్యునల్ చైర్మన్ గా తప్పు చేసిండు అంటారు, తప్పు పడతారు. యాజ్ అడ్వకేట్ గా మనం తీర్పును చెండాడొచ్చు, తీర్పు చెప్పిన మనిషి గురించి మాట్లాడదు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ తీర్పు పూర్తి అన్యాయమైంది. ఒక మాట అందుకని ఏమంటున్నా అంటే, ఇప్పటికైనా సరే జీవన్ రెడ్డి గారు ఒకవేళ పోతే ఆ అధికారం మీద ఆశ, పదవి మీద ఆశ ఉంటే బీజేపీకి పోవాల్సి ఉండే, పోలే కదా. అది కాక 2 ఏళ్ళు ఆగింది, 24 నెలలు ఆగిండ. 24 నెలల్లో అనేక ఆయన కూడా క్లారిటీగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు ఎమ్మెల్యేయో మంత్రి అయ్యో ఉరుకు పరుగులతోటి పోయేంత జీవం నాకు లేదు. యాజ్ ద జీవన్ రెడ్డిగా నాకున్నటువంటి క్రెడిబిలిటీ, నాకున్నటువంటి ఆప్యాయత అనురాగాలతోటి నాకున్న ఏదైతే గ్రూపును కాపాడుకోవాలి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ యుద్ధమే ఉంచుకున్నాను. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ కండువగా కప్పుకుంటున్నా. చనిపోతే కూడా కాంగ్రెస్ పార్టీ కండువే కప్పుకొని చనిపోతానని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి కూడా శ్రీధర్ బాబు గారు ఒకటే అంటారు, మా తండ్రి వయసు గల తండ్రి తర్వాత తండ్రి లాంటి వారి బెటర్ వ్యక్తి అని ఎన్నోసార్లు చెప్పుకోవచ్చు. కానీ ఆయన మనోవేదన, ఆత్మవేదన, ఎందుకంటే అతను అవమానపడ్డాను, నేను చాలాసార్లు క్షోభ అనుభవించాను అని చెప్పినటువంటి దాఖలాలు. రైట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి బండారు రామ్మోహన్ గారికి, అదేవిధంగా షాముల్ కార్తిక్ గారికి, అదేవిధంగా బొచ్చు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అల్జాపురం శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.